ఏదీనులేని దేటి జన్మము ఉపోద్ఘాతం. మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది. అయితే కేవలం పుట్టి, పెరిగి, మరణించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మనిషిలో ఆధ్యాత్మిక చింతనగాని, ధర్మబుద్ధిగాని లేకపోతే అది వ్యర్థమైన జన్మ అని అన్నమయ్యలో హెచ్చరిస్తున్నారు. మనిషి ఏ మార్గాల ద్వారా తన జన్మను సార్థకం చేసుకోవచ్చో ఆయన ఇక్కడ విశ్లేషించారు. తెలుగు సారాంశం: ఆధ్యాత్మిక విద్య లేని జన్మ ఎందుకు? మనిషికి కనీసం వేదాంత వివేకమైనా ఉండాలి. పరమాత్మను ధ్యానించేవాడైనా కావాలి, లేదా ఆనందాన్ని పొందేవాడైనా కావాలి. వేద శాస్త్రాలు తెలిసినవాడైనా కావాలి, లేదా తెలిసిన వారిని సేవించేవాడైనా కావాలి. సత్కర్మలు చేసేవాడైనా కావాలి, లేదా హరిభక్తి కలిగిన వాడైనా కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉండి వెంకటేశ్వరుని సేవకులే మనకు గతి అని నమ్మి జీవించాలి. ఇంగ్లీష్ సమ్మరీ: అన్నమయ్య questions the purpose of a human life that lacks spiritual wisdom. He asserts that one must either possess Vedantic knowledge or lead a life of meditation on the supreme reality. A meaningful life involves either understanding the Vedas and Shastras or serving those who do. He emphasizes that if one cannot be a performer of righteous deeds, they should at least be a devotee of Lord Hari. Ultimately, having compassion for all beings and firmly believing that the servants of Lord Venkateshwar are our only refuge is the way to make life worthwhile. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: ఏదీనులేని దేటి జన్మము వేదాంత విద్యా వివేకి గావలెను. భావము: ఆధ్యాత్మిక జ్ఞానం వేదాంత విద్య లేని ఈ జన్మ ఎందుకు? మనిషి కనీసం వివేకవంతుడైనా కావాలి. వివరణ: తిండి, నిద్ర వంటివి పశువులకు కూడా ఉంటాయి. మనిషికి ఉన్న ప్రత్యేకత వివేకం. ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో తెలుసుకోలేకపోతే ఆ జన్మ నిష్ప్రయోజనం. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: ఏదీనులేని దేటి జన్మము వేదాంత విద్యా వివేకి గావలెను. భావము: ఆధ్యాత్మిక జ్ఞానం వేదాంత విద్య లేని ఈ జన్మ ఎందుకు? మనిషి కనీసం వివేకవంతుడైనా కావాలి. వివరణ: తిండి, నిద్ర వంటివి పశువులకు కూడా ఉంటాయి. మనిషికి ఉన్న ప్రత్యేకత వివేకం. ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో తెలుసుకోలేకపోతే ఆ జన్మ నిష్ప్రయోజనం. చరణం 1. పరమమూర్తి ధ్యానపరుడు గావలే నొండే పరమానంద సంపద లొందవలెను. పరమార్థముగా నాత్మ భావింపవలే నొండే పరమే తానై పరగుండవలెను. భావము: ఒకవేళ జ్ఞాని కాలేకపోతే కనీసం పరమాత్మను ధ్యానించేవాడైనా ధ్యానపరుడు కావాలి, లేదా ఆ భక్తి ద్వారా వచ్చే పరమానందాన్ని అనుభవించాలి. తనలోని ఆత్మను పరమాత్మ స్వరూపంగా భావిస్తూ తనకు దేవుడికి భేదం లేదని గుర్తించే స్థితిలో ఉండాలి. వివరణ: ఇక్కడ అన్నమయ్య భక్తి మరియు అద్వైత స్థితిని వివరిస్తున్నారు. ఉన్నతమైన స్థితిలో దైవాన్ని తనలోనే దర్శించాలని సోహం భావం చెబుతున్నారు. చరణం 2. వేదశాస్త్రార్థ కోవిదుడు గావలే నొండే వేదాంత విధుల సేవించవలెను. కాదనక పుణ్యసత్కర్మీ గావలే నొండే మోదమున హరిభక్తి మొగి నుండవలెను. భావము: వేదశాస్త్రాల అర్థాలు తెలిసిన పండితుడైనా కావాలి. అది సాధ్యం కాకపోతే అటువంటి పండితులను సేవించేవాడైనా కావాలి. పుణ్యకార్యాలు చేసే సత్కర్మి అయినా కావాలి, లేదా సంతోషంగా హరిభక్తిలో మునిగి ఉండాలి. వివరణ: అందరూ పండితులు కాలేరు. కానీ పండితులను గౌరవించడం, సేవించడం ద్వారా కూడా అదే పుణ్యం దక్కుతుంది. కనీసం భక్తి లేదా సేవా మార్గంలోనైనా ఉండాలని అన్నమయ్య సూచించారు. చరణం 3. సతత భూదదయా విచారీ గావలే నొండే జితమైన ఇంద్రియస్థిరుడు గావలెను. అతిశయంబగు వెంకటాద్రీసు సేవకులే గతియనుచూ తన బుద్ధి గలిగుండవలెను. భావము: నిరంతరం సమస్త ప్రాణుల పట్ల దయ, భూతదయ చూపేవాడైనా కావాలి, లేదా ఇంద్రియాలను జయించిన వాడైనా కావాలి. వీటన్నిటికంటే మించి సాటిలేని వెంకటేశ్వరుని సేవకులే నాకు రక్ష అని బలంగా నమ్మాలి. వివరణ: ఇక్కడ అన్నమయ్య ప్రాక్టికల్ వేదాంతాన్ని చెప్పారు. దయ లేని భక్తి వ్యర్థం. ఇంద్రియ నిగ్రహం, భూతదయ మరియు వెంకటేశ్వర శరణాగతి ఈ 3 జన్మను సార్థకం చేసే సులభ మార్గాలు.
తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన కర్తవ్య బోధ చేస్తుంది. అనేక మార్గాలు, మోక్షానికి అందరూ ఒకే దారిలో వెళ్ళలేరు. అందుకే అన్నమయ్య ఉండే లేదా ఈదర్ అనే పదాన్ని వాడుతూ జ్ఞాన, కర్మ, భక్తి మరియు సేవా మార్గాలను ప్రత్యామ్నాయాలు. భాగవత సేవ, పండితులను, హరి సేవకులను గౌరవించడం కూడా ముక్తికి మార్గమని చెప్పడం ద్వారా సామాన్యులకు భరోసా ఇచ్చారు. భూతదయ, ఆధ్యాత్మికత అనేది కేవలం పూజలకే పరిమితం కాదు, అది ఎదుటి ప్రాణి పట్ల చూపే కరుణలోనూ ఉంటుందని నిరూపించారు. కడుపెంత తా గుడుచు కడుపెంత. ఉపోద్ఘాతం. మనిషి తన చిన్న పొట్టను నింపుకోవడానికి లోకమంతా తిరిగి ఎన్నో పాపాలు చేస్తుంటాడు. పరులను హింసిస్తాడు, అసూయతో రగిలిపోతుంటాడు. కాని అసలైన చదువు పరుల హితాన్ని కోరడమేనని, శ్రీ వెంకటేశ్వరుని సేవలోనే తృప్తి ఉందని అన్నమయ్య ఈ సంకీర్తనలో వివరించారు. ఇది ఒక గొప్ప నీతి బోధక కీర్తన. తెలుగు సారాంశం: మనిషి ఆకలి ఎంత? వాడు తినే ఆహారం ఎంత? ఆ కొద్దిపాటి ఆహారం కోసం ఇన్ని పాట్లు పడటం ఎందుకు? పరుల ముప్పిస్తూ జీవించే బతుకు ఎందుకు? ఇతరుల మేలు చూసి ఓర్వలేక తిరిగే దేహం ఎందుకు? ఎదుటివారికి మేలు చేయాలని నేర్పని చదువు ఎందుకు? ఆశలనే బురదలో చిక్కుకుని తప్పించడం ఎందుకు? శ్రీ వెంకటేశ్వరుని సేవను వదిలి కేవలం జీవన భ్రాంతిలో మునిగి ఇల్లు సంపాదించినా అది వ్యర్థమే. ఇంగ్లీష్ సమ్మరీ. Annamaya questions the insatiable greed of man for the sake of his small stomach. He asks why one undergoes so many struggles and commits sins just to satisfy a simple hunger. He critiques a life spent causing distress to others or being envious of their success. He asserts that education is useless if it doesn't teach kindness toward others. Ultimately, wealth and power are meaningless if one doesn't seek the service of Lord Venkateshwar and fails to realize the divine within. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. కడుపెంత తా గుడుచు కడుపెంత దీనికై పడని పాట్ల నెల్లబడి పొరలనేలా. భావము: ఈ చిన్న కడుపు ఎంత? అది తినే ఆహారం ఎంత? ఈ కొద్దిపాటి ఆకలి తీర్చుకోవడానికి పడరాని పాట్లు పడుతూ సంసారంలో కొట్టుమం ఎందుకు? వివరణ. మనిషి అవసరాలు తక్కువ, కానీ ఆశలు ఎక్కువ. ప్రకృతి సహజంగా ఇచ్చే ఆహారం కోసం కాకుండా విలాసాల కోసం మనిషి తన జీవితాన్ని కష్టాల పాలు చేసుకుంటున్నాడని అన్నమయ్య ఆవేదన. చరణం 1. పరుల మనసునకు నాపదలు గలుగగజేయ పరితాపకరమైన బ్రతుకేలా, సొరిదినితరుల మేలుచూచి సైపగలేక తిరుగుచుండేటి కష్టదేహమిది ఎలా. భావము: ఇతరుల మనసులకు కష్టం కలిగించి వారిని ఆపదల్లో నెట్టి జీవించే దుర్భరమైన బతుకు ఎందుకు? ఇతర అభివృద్ధిని చూసి ఓర్వలేక అసూయతో కష్టపడి తిరిగే ఈ శరీరం ఎందుకు? వివరణ. మనిషి తన స్వార్థం కోసం ఎదుటివారిని ఇబ్బంది పెడుతుంటాడు. పరుల సుఖాన్ని చూసి సంతోషించలేని మనస్తత్వం మనిషిని మానసికంగా కృంగదీస్తుంది. అటువంటి బతుకు నిరర్ధకం అని ఇక్కడ భావం. చరణం 2. ఎదిరికెప్పుడు జేయు హితమెల్ల తనదనుచు చదివి చెప్పని ఎట్టి చదువేలా, పొదిగొన్నయాసలో బుంగుడై సతతంబు సదందంబై పడయుచవులు దనకేలా. భావము: ఎదుటివారికి చేసే మేలు తనకే మేలు అని నేర్పని చదువు అసలు చదువేనా? తీరని ఆశలనే బురదలో పురుగులా పుంగుడై పడి కొట్టుమిట్టాడుతూ ఆ క్షణికమైన రుచుల కోసం తప్పించడం ఎందుకు? వివరణ. విద్య అంటే వినయం, పరోపకారం. ఇతరులకు హితం చేయాలని తెలియని జ్ఞానం వ్యర్థం. ఆశలు మనిషిని బంధించి శాంతిని దూరం చేస్తాయి. చరణం 3. శ్రీ వెంకటేశ్వరుని సేవారతికిగాక జీవన భ్రాంతిబడుసిరులేలా, దేవోత్తమునినాత్మ తెలయేనొల్లక పెక్కు త్రోవలేగిన దేహీ దొరతనంబేలా. భావము: శ్రీ వెంకటేశ్వరుని సేవలో దొరికే ఆనందం కోసం కాకుండా కేవలం ప్రాపంచిక భ్రాంతితో కూడిన సంపదలు, సిరులు ఎందుకు? తన ఆత్మలోనే ఉన్న పరమాత్మను తెలుసుకోకుండా వెర్రిగా ఎన్నో తప్పుడు మార్గాలలో తిరుగుతూ అనుభవించే అధికారాలు, దొరతనం ఎందుకు? వివరణ. అసలైన ఐశ్వర్యం భగవంతుని సేవ. అది వదిలి ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎంతటి గొప్ప పదవుల్లో ఉన్నా అవి ముందు నిలవవు.
ఆత్మజ్ఞానం లేని ఆధిపత్యం నిష్ప్రయోజనం అని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన నిత్యత్వము, అనిత్యత్వము మధ్య భేదాన్ని చాటుతుంది. కాయకష్టం వర్సెస్ మనశ్శాంతి. పొట్టకూటి కోసం చేసే పని ధర్మబద్ధంగా ఉండాలి. అధర్మంగా సంపాదించేది ఆకలిని తీర్చినా మనశ్శాంతిని ఇవ్వదు. అసూయ నివారణ. ఇతరుల మేలు చూసి సైపగలేక అనే మాట మనిషిలోని ప్రధాన శత్రువైన మత్సరాన్ని సూచిస్తుంది. నిజమైన విద్య. ఎదుటివారికి మేలు చేయడమే అత్యున్నతమైన విద్య. సోషల్ ఎథిక్స్. ధనమనోరాజ్య సంగతి చెలగినగాని ఉపోద్ఘాతం. సాధారణంగా మనుషులు రాజ్యాలను, ఆస్తులను జయించాలని ఆశపడుతుంటారు. కాని అన్నమయ్య ఈ కీర్తనలో మనోరాజ్యం గురించి మాట్లాడారు. మనసును అదుపులో ఉంచుకుని ధైర్యం, శాంతి, అనే ఆయుధాలతో అంతఃశత్రువులను ఎలా జయించాలో, ఆ స్థితిని పొందేందుకు వెంకటేశ్వరుని కృప ఎంత అవసరమో ఇందులో వివరించారు. తెలుగు సారాంశం. గొప్పదైన మనసును జయించినప్పుడే మనోరాజ్యం, మనిషికి ఆత్మసౌఖ్యం లభిస్తుంది. సాటిలేని ధైర్యం ఉంటేనే మనసులోని అరిషడ్వర్గాలనే శత్రువులను అణచగలం. మితిలేని శాంతం అనే ఆయుధం ఉంటేనే ప్రాపంచిక విషయాలను గెలవగలం. మోహం లేని కవచం ఉంటేనే మమకారం నుండి బయటపడగలం. విజ్ఞానం అనే కోటలో ఉంటేనే జగమంతా తానే జీవించగలం. అయితే ఈ గుణాలన్నీ వెంకటేశ్వరుడు ప్రసాదిస్తేనే లభిస్తాయి. అప్పుడే తనను తాను తెలుసుకుని ఆ స్వామిని సేవించగలం. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ హిమ్, అన్నమయ్య emphasizes that true happiness, Atma Saukyam, is impossible without conquering the kingdom of the mind. He suggests that one needs peerless courage to defeat internal enemies and infinite patience, peace, to overcome worldly temptations. One must wear the armor of detachment, nirmoha, and stay within the fortress of supreme knowledge, vijnana, to realize the oneness of the universe. Ultimately, he concludes that these virtues are gifts from Lord Venkateshwar, without whose grace one can neither and oneself nor truly serve the divine. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఘనమనోరాజ్య సంగతి చెలగినగాని జనులకెప్పుడూ నాత్మసౌఖ్యంబు లేదు. భావము. గొప్పదైన మనస్సును స్వాధీనం చేసుకుని అందులో స్థిరంగా ఉన్నప్పుడే మనిషికి ఆత్మసుఖం లభిస్తుంది. లేకపోతే ఎప్పటికీ శాంతి ఉండదు. వివరణ. మనసు బయటి విషయాల వెంట పరిగెడుతున్నంత కాలం దుఃఖం తప్పదు. మనసును జయించి మనోరాజ్యాన్ని ఏలినవాడే అసలైన చక్రవర్తి. చరణం 1. ప్రతిలేని ధైర్యంబు పదిలపరచినగాని మతిలోని పగవారిమద మణపరాదు. మితిలేని శాంతమనుమేటికైదువగాని కృతకంబు విషయముల గెలుపెరగరాదు. భావము. సాటిలేని ధైర్యాన్ని కలిగి ఉంటేనే మనసులో ఉండే పగవారిని, కామక్రోధాదులను అణచగలం. హద్దులు లేని శాంతం అనే ఆయుధాన్ని, కైదువ, ధరిస్తేనే మోసపూరితమైన ఇంద్రియ సుఖాలను జయించగలం. వివరణ. ఇక్కడ అన్నమయ్య ధైర్యాన్ని బలంతోనూ, శాంతాన్ని ఆయుధంతోనూ పోల్చారు. లోకంలో గెలవడానికి శస్త్రాలు కావాలి. కాని మనసును గెలవడానికి శాంతి అనే అస్త్రం కావాలి. చరణం 2. సురిది నిర్మోహమను జోడు దొడిగినగాని వెరపుడిగి మమతచే వెళ్లబడరాదు. 20న విజ్ఞానపింట నుండినగాని అరసిజగమెల్ల తానయ్యలరాదు. భావము. మోహం లేని స్థితి అనే కవచాన్ని, జోడు, ధరిస్తేనే భయం వదిలి మమకారం అనే బంధం నుండి బయటపడగలం. స్థిరమైన విజ్ఞానం అనే కోటలో, పింటకోట, ఉన్నప్పుడే ఈ జగమంతా దైవమయమని, అందులో తాను భాగమని తెలుసుకోగలం. వివరణ. మమకారం మనిషిని బలహీనుడిని చేస్తుంది. నిర్మోహం మనిషిని రక్షిస్తుంది. విజ్ఞానం అనేది ఒక రక్షణ దుర్గం వంటిది. ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. చరణం 3. ఇన్నియును తిరువేంకటేశుడిచ్చినగాని తన్నుదానెరిగియాతని గొలువరాదు. కన్నులను వెలిలోను గలయజూచినగాని సన్నంబుఘనమనేడి జాడగనరాదు. భావము. ఈ ధైర్యం, శాంతి, జ్ఞానం అన్నీ తిరువేంకటేశ్వరుడు అనుగ్రహిస్తేనే కలుగుతాయి. అప్పుడే మనిషి తనను తాను తెలుసుకోగలడు. కళ్లతో లోపలి ప్రపంచాన్ని, బయటి ప్రపంచాన్ని సమంగా చూడగలిగినప్పుడే సూక్ష్మమైన పరమాత్మ తత్వాన్ని కనిపెట్టగలడు. వివరణ. ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవత్ కృప లేనిదే జ్ఞానం సిద్ధించదు. అంతర్దృష్టి,
బహిర్దృష్టి సమమైనప్పుడే భగవంతుడు అంతటా ఉన్నాడనే సత్యం బోధపడుతుంది. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన అంతర్ముఖ ప్రయాణం గురించి చెబుతుంది. మనోవిశ్లేషణ. మనసులోని వికారాలే అసలైన శత్రువులు. వాటిని జయించడమే యుద్ధం. ఆధ్యాత్మిక ఆయుధాలు. ధైర్యం, శాంతి, నిర్మోహం, విజ్ఞానం. ఇవి మనిషిని ఉన్నతికి తీసుకెళ్లే పరికరాలు. దైవానుగ్రహం. సాధన మనిషి వంతు అయితే ఫలితం దేవుడి వంతు. వెంకటేశ్వరుని దయ ఉంటేనే ఆత్మజ్ఞానం సాధ్యం. ఎరుక గలుగునా డెరగడట. ఉపోద్ఘాతం. చాలామంది మనుషులు తమకు ఆరోగ్యం, ఐశ్వర్యం ఉన్నప్పుడు భగవంతుని మర్చిపోతారు. ముసలితనంలోనో లేదా మరణశయ్యపైనో ఉన్నప్పుడు దైవ చింతన చేద్దామనుకుంటారు. కాని ఆ సమయంలో శరీరం సహకరించదని, బుద్ధి మొద్దుబారుతుందని అన్నమయ్య ఈ కీర్తనలో చమత్కరిస్తూనే హెచ్చరిస్తున్నారు. తెలుగు సారాంశం. తెలివితేటలు ఉన్నప్పుడే భగవంతుని గురించి తెలుసుకోని మనిషి స్పృహ లేని స్థితిలో ఉన్నప్పుడు మరణ సమయంలో ఏం తెలుసుకోగలడు? వైభోగాలతో తులతూగేటప్పుడు శ్రీహరిని తలవనివాడు గొంతులో ప్రాణం కొట్టుమిట్టాడేటప్పుడు తలవగలడా? భార్యాబిడ్డలతో సుఖంగా ఉన్నప్పుడు దైవాన్ని స్మరించనివాడు యమపాసం మెడకు తగిలినప్పుడు స్మరించగలడా? అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు వెంకటేశ్వరుని కొలవనివాడు నిస్సహాయ స్థితిలో దీనంగా నిట్టూర్పులు విడుస్తూ దైవాన్ని చేరుకోగలడా? ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ హిమ్, Annamaya critiques human procrastination in spiritual matters. He points out that a person who does not remember God when they are healthy and conscious cannot possibly do so when they are losing their senses. He argues that if one doesn't pray while enjoying wealth and family, they won't be able to call upon Hari when the messenger of death arrives or when their breath is failing. True devotion should happen when one is in their prime, not just as a desperate last-minute attempt. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఎరుక గలుగునా డెరగడట. మలచినమేనితో మరియటిగీనా. భావము. మంచి తెలివితేటలు, ఎరుక, కాన్షియస్నెస్ ఉన్నప్పుడే భగవంతుని తత్వాన్ని తెలుసుకోనివాడు శరీరంపై స్పృహ కోల్పోయిన మరణ సమయంలో ఎలా తెలుసుకోగలడు? వివరణ. ఎరుక అంటే ఇక్కడ కేవలం సమాచారం కాదు, ఆధ్యాత్మిక అవగాహన. ఆరోగ్యంగా ఉన్నప్పుడే దైవచింతన చేయని మనస్సు మరణవేదనలో ఉన్నప్పుడు దేవునిపై లగ్నం కావడం అసంభవం. చరణం 1. పటువైభవముల బరగేటినాడే తటుకున శ్రీహరి దలచెడట కుటిలదేహియై కుత్తిక బ్రాణము తటతట నదరగ తలచీనా. భావము. గొప్ప వైభవాలు, సంపదలు అనుభవిస్తున్నప్పుడు శ్రీహరిని తలవడానికి మనిషికి మనసు రాదు. మరి శరీరం సహకరించక గొంతులో కుత్తిక, ప్రాణం కొట్టుమిట్టాడుతున్నప్పుడు భగవంతుని నామం పలకడం సాధ్యమా? వివరణ. ఐశ్వర్యం మనిషిని అహంకారిని చేస్తుంది. ప్రాణం పోయే చివరి క్షణాల్లో శారీరక బాధ వల్ల మనిషి దైవాన్ని స్మరించలేడు. అందుకే ఉన్నప్పుడే తలచాలి. చరణం 2. ఆలుబిడ్డలతో మహసుఖమందుచు తాలిమితో హరి దలచెడట వాలిన కాలుని వశమైనప్పుడు దాలువెండగా తలచీనా. భావము. భార్యాబిడ్డలతో, కుటుంబంతో సుఖంగా కాలం గడుపుతున్నప్పుడు ఓర్పుతో, తాలిమితో హరిని స్మరించడు. యముడి. కాలుని ఆధీనంలోకి వెళ్ళినప్పుడు, గొంతు ఎండుకుపోతున్నప్పుడు హరి నామం గుర్తుకు వస్తుందా? వివరణ. ప్రాపంచిక సుఖాల్లో మునిగి తేలే మనిషి దైవాన్ని అప్రధాన్యంగా చూస్తాడు. కాని మరణ భయం ముందు ఆ సుఖాలు ఏవీ రక్షించలేవు. చరణం 3. కొరతలేక తేకువ తానుండేటి తరివేంకటపతి తలచెడట మలులుదేహియే మణిచివున్నైడ తలచుటూరుపుల తలచీనా. భావము. ఎటువంటి లోటు లేకుండా ధైర్యంగా, తేకువతో ఉన్న సమయంలో వెంకటపతిని తలవడు. మరి ముసలితనంతోటో, వ్యాధితోటో శరీరం కృశించిపోయి నిస్సహాయంగా నిట్టూర్పులు, ఊరుపులు విడుస్తున్నప్పుడు ఆ స్వామిని చేరుకోగలడా? వివరణ. భగవంతుని స్మరణకు కావలసింది ఏకాగ్రత. అది శరీరం శక్తివంతంగా ఉన్నప్పుడే సులభమవుతుంది. తరచుటూరుపుల, తరచుగా విడిచే నూర్పులు అంటే ప్రాణవాయువు పోయే సమయం. ఆ సమయంలో ప్రార్థన చేయడం కంటే శక్తి ఉన్నప్పుడే భక్తిని పెంపొందించుకోవాలి. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన, సాధన ఎప్పుడు మొదలు పెట్టాలో చెబుతుంది. అశక్తత.
మరణ సమయం ప్రార్థనకు అనువైనది కాదు. అది కేవలం ఫలితాన్ని అనుభవించే సమయం. మాయ, సంపద, కుటుంబం అనేవి మనిషిని దైవానికి దూరం చేసే మాయాతెరలు. అవకాశం, మనిషిగా పుట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడే శ్రీ వెంకటేశ్వరుని స్మరించడం ఒక గొప్ప అవకాశం. దాన్ని జారవిడుచుకోకూడదు. కాలము కాలముగాదు కపటాలే తలచాయ. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన మనిషికి దేహం పట్ల ఉన్న భ్రమలను తొలగించే ఒక వైరాగ్య బోధ. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. దేహం ముసలితనంతో కృశించిపోతుంది. అటువంటి అశాశ్వతమైన దేహాన్ని నమ్ముకోకుండా అది పడిపోకముందే ఆత్మను శ్రీవెంకటేశ్వరునికి అర్పించాలని అన్నమయ్య ఇక్కడ ఉద్బోధించారు. తెలుగు సారాంశం: ఈ కాలం అంతా కపటంతో నిండిపోయింది. దీనితో పనేముంది? ఇకనైనా ఈ లోకపు తాపత్రయాలను, జాలి మానండి. చిన్నప్పటినుండి పెంచిన ఈ శరీరం ముసలితనంతో ముడుతలు పడుతుంది. అది ఎప్పుడు ఎక్కడ పడిపోతుందో తెలియదు. కాబట్టి దాన్ని సృష్టించిన ఆ పరమాత్మ చేతికే అప్పగించండి. కేవలం తోలు, ఎముకలతో కూడిన ఈ దేహం ప్రాణవాయువు పోగానే నేలకూలుతుంది. మంచి చెడులు లేని ఆ పరమపదంలో దీన్ని చేర్చండి. వికృతమైన కోరికలతో నిండిన ఈ దేహాన్ని విధి ఎక్కడ పడేస్తుందో తెలియదు. కాబట్టి వెంటనే శ్రీ వెంకటేశ్వరుని సన్నిధికి చేర్చండి. ఇంగ్లీష్ సమ్మరీ: Annamaya reflects on the deceptive nature of time and the transient state of the human body. He urges people to stop grieving over worldly affairs. The body that we nurture from childhood eventually grows old and fragile. Before this assembly of and bones collapses, he suggests surrendering it to the Creator. He warns that life is like a breath that can vanish any time. Hence, one must seek refuge in Lord Venkateshwar before the body is discarded by fate. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: కాలము కాలముగాదు కపటాలే తనచాయ. చాలునింక దీనితోడి జాలిమానరే. భావము: ఈ రోజుల్లో కాలం అనేది ధర్మబద్ధంగా లేదు. అంతా కపటమే నిండిపోయింది. ఇక చాలు. ఈ లోకంతో పెట్టుకున్న సంబంధాన్ని, దానిపై ఉన్న వ్యామోహాన్ని, జాలిని వదిలేయండి. వివరణ: కాలము కాలము కాదు అనడంలో లోకరీతి మారిపోయిందని, అంతా మాయాజాలమని అన్నమయ్య గుర్తుచేస్తున్నారు. అశాశ్వతమైన లోకం కోసం ఆరాటపడటం వ్యర్థం. చరణం 1. పిన్ననాట నుండి తన పెంచిన ఈ దేహము మున్నిటివలెగాదు ముదిసీని. ఎన్నిక దినాల చేత నెప్పుడేడబడునో కన్నవారి చేతికి గక్కున నీయరే. భావము: చిన్నప్పటి నుండి ఎంతో గారబంగా పెంచిన ఈ శరీరం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది ముసలితనంతో మారుతుంది. లెక్కపెట్టిన ఈ ఆయువు రోజులు ముగియగానే అది ఎక్కడో ఒకచోట కూలిపోతుంది. ఆ సమయం రాకముందే దీన్ని పుట్టించిన దైవం, కన్నవారు చేతికి అప్పగించండి. వివరణ: మనం దేహాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దినా వృద్ధాప్యం తప్పదు. కన్నవారు అంటే ఇక్కడ సమస్త తండ్రి అయిన పరమాత్మ దేహాన్ని దైవ కార్యాలకు అంకితం చేయాలని భావం. చరణం 2. తోలునెముకల చేత దొడైన యాదేహము, గాలిచేత దాలిమీద గాగీని, కీలుగీలు ఎప్పుడేడ కింద వీడిపడునో, మేలుగీడు లేనిచోట మేటిజేసి పెట్టరే. భావము: తోలు, ఎముకలతో నిర్మితమైన ఈ దేహం ప్రాణవాయువు, గాలి ఉన్నంతవరకే సహనంతో తాలిమీద నిలబడుతుంది. ఈ శరీరంలోని కీళ్లు ఎప్పుడు ఊడి పడిపోతాయో తెలియదు. కాబట్టి ద్వంద్వాలకు, మేలు కీడులకు అతీతమైన భగవంతుని సన్నిధిలో ఈ దేహాన్ని ఉంచండి. వివరణ: దేహం అనేది ఒక యంత్రం వంటిది. ప్రాణం అనే గాలి ఆగిపోయే యంత్రం విడిపోతుంది. అందుకే మోక్షం అనే సుస్థిరమైన చోటును వెతుక్కోవాలి. చరణం 3. కింకపు కిసరుచేత కీడైన దేహము, వంక తెరవుల వడీసీని, ఇంకని విధిచేత నెప్పుడేడబడునో, వెంకటేశు జేర బడవేగదరే. భావము: కోపతాపాలు, చెడు ఆలోచనల, కింకపు కిసరు వల్ల మలినమైన ఈ దేహం వంకర మార్గాల్లో, చెడుదారుల్లో పరుగెడుతోంది. విధి, డెస్టినీ ఈ శరీరాన్ని ఎప్పుడు ఎక్కడ పడేస్తుందో తెలియదు. కాబట్టి అది జరిగేలోపే దీన్ని శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంత చేర్చండి. వివరణ: మనసులోని వికారాలు దేహాన్ని తప్పుదోవ పట్టిస్తాయి. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే ఆలస్యం చేయకుండా భగవంతుని శరణు వేడటమే ఉత్తమం.
తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన దేహ నిరసన మరియు శరణాగతి ని ప్రబోధిస్తుంది. క్షీణత. ఏ వస్తువైనా కాలక్రమేణా నశిస్తుంది, దేహం కూడా అంతే. దాన్ని అమరమైనదిగా భావించడం అజ్ఞానం. విధి బలవత్తరం. మన ప్రమేయం లేకుండానే విధి మనల్ని అంతం చేస్తుంది. ఆ లోపు మనం చేయగలిగిన ఏకైక పని దైవ చింతన. ముక్తి మార్గం దేహాన్ని భౌతిక సుఖాల కోసం కాకుండా వెంకటేశ్వరుని సేవ కోసం ఉపయోగిస్తేనే దానికి సార్థకత.